నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ డ్రింక్ అండి. క్యారెట్తో మంచి హెల్దీ డ్రింక్. పిల్లలు ఎవరైనా క్యారెట్ తినకపోతే ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకు ఒక గ్లాస్ ఇచ్చామంటే చాలాసేపటి వరకు చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి. తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయండి. దీనికోసం ముందుగా క్యారెట్స్ని తీసుకొని ఇలా పీల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు క్యారెట్స్ని తీసుకున్నానండి. క్యారెట్స్ని ఇలా పీల్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. స్టవ్ మీద గిన్నెలో పాలు కాచుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని డ్రై నట్స్ని వేసుకుంటున్నానండి. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా బాదం పప్పు వేసుకుంటున్నాను. వీటితో పాటు కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుంటున్నాను. ఎన్ని వేసినా జీడిపప్పులు వేస్తే కొన్ని ఆ టేస్టే వేరు కదండి. అలాగే ఇప్పుడు కొన్ని ఖర్జూరం ముక్కల్ని వేసుకుంటున్నాను స్వీట్ కోసం. ఇవన్నీ వేసుకొని వీటిని పాలల్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గంటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి ఒక 15 మినిట్స్ వరకు పడుతుందండి. మనం ఒక క్యారెట్ ముక్కను ఈ విధంగా తీసుకొని చాకుతో కట్ చేసామంటే కట్ అయితే మనకి ఉడికినట్టేనండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ వేడి మీద ఇంకా కొంచెం ఉడుకుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇవన్నీ కూడా వీటితో పాటు కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. నేను ఒక 2-3 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఖర్జూరాలు వేసాం కదా తీపి కొరకు, క్యారెట్ కూడా తీయగానే ఉంటుంది కాబట్టి తగ్గట్టుగా బెల్లం వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ గుజ్జునే ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, రోజు ఒక చెంచా పాలల్లో కలుపుకొని తాగొచ్చు. ఒక 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. లేదంటే ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో సరిపడా పాలు పోసుకోవాలి. వెంటనే తాగేస్తాము అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. కొంచెం లూజ్ అవ్వడం కోసం పాలు పోసుకోవాలి. సరిపడా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసి ఒక్కసారి తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే మరి కొంచెం బెల్లం వేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాక ఇది చల్లగా అవుతుంది. అప్పుడు గ్లాస్లోనికి సర్వ్ చేసుకొని పైనుంచి కొంచెం డ్రై నట్స్ని వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఒక గ్లాస్ చల్లగా ఇచ్చామనుకోండి, పిల్లలు రిలీఫ్ ఫీల్ అవుతారు. మనకు కూడా ఒక మంచి హెల్దీ డ్రింక్ ఇచ్చామన్న తృప్తి ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.